హాయ్, నేను డాక్టర్ తరీష్ బాబు, వర్కింగ్ ఇన్ తరీష్ బాబు చిల్డ్రన్స్ హాస్పిటల్, హాలియా. పిల్లలకి ఆవిరి పట్టొచ్చా? ఇది పీడియాట్రిషియన్స్లో కూడా చిన్న సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ అండి. కొందరు పీడియాట్రిషియన్స్ అసలు వద్దు అంటారు, కొందరు పీడియాట్రిషియన్స్ కొన్ని జాగ్రత్తలతో పెట్టొచ్చు అని అంటారు. నేను మీకు గుడ్ చెప్తాను, బ్యాడ్ చెప్తాను. ఐ విల్ టెల్ యూ ద బోత్ సైడ్ ఆఫ్ ఎ కాయిన్. ఇట్స్ మీరు మీ పీడియాట్రిషియన్ కలిసి ఫైనల్గా చూస్ చేసుకోండి. దీనివల్ల లాభాలు ఏంటంటే, జనరల్గా పిల్లల్లో వచ్చే ఇప్పుడు ఈ సీజన్లో వచ్చే అన్ని కూడా ఫ్లూస్ అండి, విచ్ ఇస్ లైక్ మోస్ట్లీ విత్ వైరస్. ఈ వైరస్లన్నీ కూడా హీట్ సెన్సిటివ్, అంటే వేడికి త్వరగా బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతాయి. సో ఆ విధంగా చూస్తే చాలా వైరస్ వల్ల వచ్చే ముక్కు దిబ్బడికి కానీ, ముక్కులు గారడానికి కానీ, వీటికి స్టీమ్ ఇన్హలేషన్ అని అంటే ఆవిరి పెట్టడం అనేది మంచిదే అండి. సో దీనివల్ల ఏంటంటే ఆ వైరస్ త్వరగా చనిపోద్ది, త్వరగా బాడీ నుంచి వెళ్ళిపోతుంది. కాకపోతే అదే ఒక్కటే మెయిన్ ట్రీట్మెంట్ కాదండి ఫ్లూలో. అది జస్ట్ వన్ ఆఫ్ ద రెమెడీ అంతే. అలాగే దీనివల్ల నష్టాలు మాట్లాడుకుందాం. నష్టాలు వచ్చేసి విపరీతంగా వేడిగున్న నీళ్ళ వల్ల ముక్కులో ఉన్న ఎపిథీలియం కానీ, ముఖం దగ్గర స్కిన్ కానీ కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కొంచెం కేర్ఫుల్గా మీరు వాచ్అవుట్ చేసుకోవాల్సిందే. అలాగే నీళ్లు బాగా విపరీతంగా మరగపెట్టి చేయాల్సిన అవసరం లేదు. లైట్గా ఆవిరి వేపర్స్ వచ్చేలాగా పెడితే సరిపోతుంది. విపరీతంగా మరగబెట్టినప్పుడు పిల్లలు కదులుతుంటారు, మీద స్పిల్ అవుతుంది. స్పిల్ అయినప్పుడు దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ బర్న్ ఆర్ హర్ట్. సో అట్లా కాలకుండా చూసుకునే బాధ్యత కూడా మీదే. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఇది మంచిదా చెడ్డదా అంటే ఒక ప్లాన్డ్గా మీరు మీ పీడియాట్రిషియన్ కలిసి అప్రోచ్గా ఒక పద్ధతిగా వెళ్తే ఇట్స్ ఎ గుడ్ థింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే ప్రిఫరబుల్లీ కూడా 1 year దాటిన వాళ్ళకి మాత్రమే ఈ స్టీమ్ ఇన్హలేషన్ అనేది పెట్టుకుందాం. అండ్ లెస్ దెన్ 1 year అయితే లెట్స్ ట్రై టు అవాయిడ్ ఇట్, బికాస్ బేబీని పట్టుకోవడం ఇవన్నీ చాలా కష్టం కాబట్టి. థ్యాంక్ యూ.